కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడి అంటే ప్రతి జిల్లాకి వెళ్ళి 2-3 మాట్లాడారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పారు. అక్కడ దేవసేన మేడం ఐఏఎస్ గారు వచ్చారు ఆ మీటింగ్ కు. అక్కడ కూడా వీళ్ళకు వంట ఎలా చేయాలో వంట రూమ్ లో తీసుకుపోయి డ్రెస్సులు ఇచ్చి చేయించి ఆ ఫుడ్ అందరికీ వంట తినిపించారు కూడా. ఇలా చేయాలి, ఇట్లా ఉండాలి, అని మంచి పిల్లలకు మంచి భోజనం ఇచ్చే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీచర్ల యొక్క ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ ఉన్నాయి కాబట్టి ఇది ఆపడం జరిగింది. వచ్చే నెలకెళ్ళి ఒక్కొక్క మండలంలో ట్రైనింగ్ పెట్టి ఆ డ్రెస్సులు ఇస్తారు. తర్వాత కావలసినటువంటి ఈ యొక్క మనకు అంటే వంట పాత్ర అనుకోండి, సిలిండర్ కనెక్షన్ కూడా మెటల్ ఇవ్వడం జరిగింది. అక్కడ దాన్ని కూడా ప్రభుత్వం చెప్పారు. ఆ విషయాన్ని కూడా దేవసేన మేడం అక్కడ చెప్పారు. రెండవది ఏంటంటే మన బడ్జెట్ అంతా కూడా నిన్న కూడా మళ్ళీ మనకు 1,87,470 వచ్చినది. ఇప్పుడే జీవోసాతో సంతకు కూడా చేయించాను. ఇవంతా కూడా ఏంటంటే మనకు కొన్ని మండలాల్లో ఈ జూన్ మంత్ బిల్ లేకపోయినా ఒక్కొక్క మండలానికి 3 నుంచి 5 లక్షల రూపాయలు ఎక్కువ తెప్పించాను. అవి కూడా ఇస్తాను. 1 to 8 క్లాస్ కు మీకు మే వరకు అయిపోతాయి. కొన్ని మండలాల్లో జూన్ కూడా అయిపోతుంది. జూన్ అయిపోలే కానీ జూన్ వరకు అయ్యేటట్లు నేను బడ్జెట్ తెప్పించాను, వేసాను. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు గంట సేపట్లో ఎంఈఓల అకౌంట్లోకి వేస్తే రేపు వాళ్ళు బిల్ చేస్తే ఎల్లుండి మీ అకౌంట్లోకి 1వ తరగతి నుంచి 8వ తరగతికి సంబంధించిన బిల్లు మొత్తం క్లియర్ అవుతాయి. ఈ కుకింగ్ ఛార్జెస్ అందులో నేను కూడా 1000 రూపాయలు చొప్పున స్టేట్ గవర్నమెంట్ అది కూడా మనకు మే వరకు మొత్తం కంప్లీట్ అవుతుందమ్మా. ఈ వంటలు 1000 రూపాయలు గౌరవ వేతనం కూడా మే వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ బడ్జెట్ కూడా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఇది కుకింగ్ కాస్ట్ వచ్చింది. అన్ని కూడా తీసుకొచ్చాను. మనకున్న పెండింగ్ అంతా 10 కొన్ని మండలాల్లో 9th to 10th ఎక్కువ బడ్జెట్ తప్ప మిగతావన్నీ కూడా మనకు మే వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది. మన జిల్లాలో ఎక్కడ పెండింగే ఉండదు. ఇంకొకటి ఏముందంటే రేపు భవిష్యత్ లోపల మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి హెడ్ మాస్టర్ దగ్గర ఏ రోజు వంట చేస్తే ఆ రోజు రిపోర్ట్ పెట్టమని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జరిగింది. ఆ సంఖ్య ప్రకారంగా ఒక 1 month 2 months లో ఎంఈఓలు జీవోలతో సంబంధం లేకుండా మీరు ఇచ్చే సంఖ్య ప్రకారంగా గవర్నమెంటే మీ అకౌంట్ పంపించే ప్లాన్ చేస్తుంది. ఇక బిల్లులు మాత్రం లేకుండానే మీ డబ్బులకు వచ్చే అవకాశాలన్నీ స్టార్ట్ అయ్యాయి. వితిన్ 1 month or 2 months లో గవర్నమెంట్ చేస్తారండి. అదంతా మేము చేయాల్సిందంటే బిల్లు మాత్రమే చేస్తాము. ప్రతిరోజు మీరు వంట చేయగానే 11:00 హెడ్ మాస్టర్ కొంచెం సంఖ్య ఇచ్చి సంఖ్యను ఒక యాప్ ఇచ్చారు. ప్రతి హెడ్ మాస్టర్ డౌన్లోడ్ చేసుకున్నారు, రిపోర్ట్ పంపిస్తున్నారు. ఇప్పటికి మన జిల్లాలో 50% స్కూల్స్ మాత్రమే రిపోర్ట్ పంపిస్తున్నాయి. ఈ 30 తారీఖు తర్వాత మాత్రం 1వ తేదీ నుంచి రిపోర్ట్ వెళ్తేనే బిల్లు వస్తుంది. రిపోర్ట్ వెళ్ళకపోతే బిల్లు రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు వంట చేసే ఏ స్కూల్ అయినా హెడ్ మాస్టర్ గారికి 11:30 సార్ ఇంతమందికి వంట చేస్తున్నామని సంఖ్య చెప్పండి, వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు. ఒకవేళ వాళ్ళు రిపోర్ట్ వెళ్ళకపోయినట్టే మాకు చెప్తే కూడా మేము డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ పంపిస్తాం. రిపోర్ట్ వెళ్ళలేదు అంటే బిల్లు రాదు. క్లియర్ అయిపోయింది అది. ఇంకోటి దీంట్లో కూడా దాపరితం లేకుండా ఏ రోజు మీ హెడ్ మాస్టర్ పంపిస్తే ఆ బిల్లు స్టేట్లో అయిపోతుంది. మొత్తం వాళ్ళే క్యాన్సిల్ మీ అకౌంట్లో పంపిస్తారు. కాబట్టి చాలా సులభతరంగా ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే ప్రెసెంట్ గా ఎవ్రీ మంత్ కూడా బిల్ ఇస్తామని చెప్పి మన స్టేట్ మీట్ లో మాకు చెప్పారు. అందుకే ఇప్పుడు మొత్తం కూడా పాత బిల్లు ఇచ్చేయమని డబ్బులు ఇచ్చారు. కాబట్టి ఆ డబ్బుల బిల్లు నేను ఇంకొక మీకు 3 రోజుల్లో మీ అకౌంట్ చెప్పింది. 2000కు సంబంధించి 2000 రూపాయలకు సంబంధించి కూడా మనకు గత సంవత్సరము